విలక్షణమైన నటనకి పరిపూర్ణమైనటువంటి రూపం కోట శ్రీనివాసరావు గారు. మహానటుడు, ఒక లెజెండరీ క్యారెక్టర్ యాక్టర్. మా ఇద్దరి నట ప్రస్థానం కూడా ఒకే సినిమాతో ప్రారంభమైంది. అది ప్రాణం ఖరీదు. అఫ్కోర్స్ ఇక్కడే నారాయణమూర్తి ఉన్నాడు. నారాయణమూర్తి కూడా ఆ సినిమాతోనే ప్రారంభమైంది అనుకోవచ్చు. సో సుదీర్ఘమైనటువంటి ఈ నట ప్రస్థానంలో మా అనుబంధం వెనవేస్తుంది. అంతా ఇంత కాదు. ఆయనతో నటిస్తున్నప్పుడు తెర మీద ఆయన నటనను చూసి అద్భుతం అనుకోవడం వేరు. వ్యక్తిగతంగా 1-to-1 కూర్చున్నప్పుడు ఆయన చేసే చమత్కారాలు కానీ, చెప్పే జోకులు కానీ అవి ఆద్యంతో చాలా ఉత్సాహపరుస్తుంది. అంతే షూటింగ్ ఉందంటే కనుక ఇవాళ కోట శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇవాళ చాలా హుషారుగా బాగుంటుందని ఉత్సాహంతో వెళ్ళేవాళ్ళం. అలాగా ఆయనతోటి ఒక అనుబంధం పెనవేసుకు వెళ్ళింది. ఇక ఆయన చేయలేని క్యారెక్టర్, చేయని క్యారెక్టర్, మాట్లాడని యాస, మాండలికాలు లేవనే చెప్పాలి. అంతగా పరిపూర్ణమైనటువంటి నటన. నాటక రంగం నుంచి వచ్చి సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచినటువంటి గొప్ప నటుడు. ఆయనతోటి నాకు ఎన్నో సినిమాల అనుబంధం ఉంది. ప్రతి సినిమా ఒక్కొక్క అద్భుతమైనటువంటి నాకు ఒక ప్రత్యేకం. అండ్ అలాంటి మా కోట శ్రీనివాసరావు గారు ఈ రోజున లేరు అనుకోవటం అనేది నిజంగా చాలా తీరని లోటు. అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి, పరిశ్రమకి తీరని లోటు. అలాంటి మహానటుడు, అలాంటి వైవిధ్య పాత్రలు పోషించేటటువంటి విలక్షణమైన నటుడు మళ్ళీ వస్తారని అనుకోవటం లేదు. అలాంటి నటుడు మనకు దొరకరేమో కూడా, ఉండరేమో కూడా. అది ఎవరు పూర్తి చేసేటటువంటి చాలా భారీ నష్టం ఈ పరిశ్రమకి. వారి ఆత్మనికి శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.